చూడండి మన చెట్టు కాయలు వస్తున్నాను ఇప్పుడు దగ్గర దగ్గర 50 కేజీలు అవుతాయండి. హలో అండి, వెల్కమ్ టు శ్రీ పికిల్స్. ఈరోజు 50 కేజీల మ్యాంగో పికిల్ పెడుతున్నామండి. 50 కేజీల మామిడికాయ ముక్కలకి దగ్గర దగ్గర 70 నుంచి 75 కేజీల పచ్చడి వస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా నేను చూపిస్తాను, కంప్లీట్గా వీడియో మొత్తం చూడండి. థ్యాంక్ యూ. మామిడికాయ పచ్చడి ఈ పేరు వినగానే తెలుగువారు పులకరించిపోతారు. మామిడికాయలు ఈ సమ్మర్ సీజన్లో మనకు చాలా కామన్గా దొరుకుతాయి కదా. ఇప్పుడు నేను కోస్తున్న ఈ కాయలు మన ప్రొడక్షన్ హౌస్లో ఉన్న మామిడి చెట్టువే. ప్రతి సంవత్సరం మనకి ఒక 100 కేజీస్ వరకు మామిడికాయలు కాస్తాయి. బట్ ఈ ఇయర్ కొంచెం తక్కువగానే కాసింది. నా గెస్సింగ్ ప్రకారం ఒక 50 to 60 కేజీస్ మాత్రం ఖచ్చితంగా అవుతాయి. నేనే స్వయంగా చెట్టుకి ఒక్క కాయ కూడా డ్యామేజ్ కాకుండా కోసాను. చెట్టుని దులిపితే మనకు ఒక 30 minutes మొత్తం రాలిపోతాయి. బట్ అలా చేస్తే పికిల్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకని మాక్సిమం కాయలు నా చేత్తోనే కోసాను. అందని కాయలు నెట్ సహాయంతో కోసాము. ఇలా చేస్తుంటే చిన్నప్పుడు మామిడికాయలు కోసుకొని తిన్న జ్ఞాపకాలు మళ్ళీ గుర్తొచ్చాయి. నేను, మా సీనుగాడు, మా తమ్ముడు, ఇంకా మా ఫ్రెండ్స్ అంతా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాగే ఈతలకు వెళ్లేవాళ్ళం. ఆ రోజులు చాలా బాగుండేవి. ఎనీవేస్, ఎప్పుడైనా గడిచిపోయిన క్షణాలే బాగుంటాయి కదా. మేము మామిడికాయలు కోస్తుంటే కోతులు మా ఆహారాన్ని తస్కరిస్తున్నాయని మా మీద కోపంగా వస్తున్నాయి. వాటి కోసం కూడా కొన్ని కాయలు వదిలిపెట్టాం. మనకి హన్మకొండలో 2 బ్రాంచెస్ ఉన్నాయి. అలంకార్ సర్కిల్ దగ్గర 1000 పిల్లర్ టెంపుల్ రోడ్ అండ్ కేవీ సిగ్నల్ దగ్గర కేఎస్ఆర్ శాస్త్రి బిల్డింగ్ కాంప్లెక్స్ లో. ఫస్ట్ మనం కోసిన కాయలను నీట్ గా వాష్ చేయాలి. తెంపినప్పుడు కాయలకున్న సొనంతా కడిగేసుకోవాలి. అలా ఆ 50 కేజీస్ మామిడికాయలు వాష్ చేసుకుని మంచిగా తుడుచుకోవాలి. తుడిచిన కాయలను కాసేపు అలా పక్కకు పెట్టి కటింగ్ కి రెడీ చేయాలి. మామిడికాయలు కటింగ్ చేసినందుకు ఒక కేజీకి 20 రూపీస్ తీసుకుంటాడు మా సూర్యప్రకాష్. మీకు ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి, తన నెంబర్ ఇస్తాను. కాయలు కటింగ్ చాలా బాగా చేస్తాడు. సో కాయలు చూసారు కదా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. వాటి తోలు కూడా చాలా మందంగా ఉంది. అలా ఉంటే పికిల్ చాలా కాలం వస్తుంది. అండ్ ముక్కలు కూడా చాలా తెల్లగా ఉన్నాయి, పుల్లగా ఉన్నాయి. సో పికిల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తన దగ్గర ఉన్న కత్తి అది దాదాపు 1200 రూపాయలు పడిందంట. చాలా షార్ప్గా ఉంది. మనం యూస్ చేయడానికి కుదరదు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అది వాడాలి. అండ్ ఈలోపు కోతులు చుట్టుముట్టాయి ముక్కల కోసం, కాయల కోసం. చూసారా, కోతి కోపంగా మీదకు వస్తుంది. ఇక్కడ మేమున్న ఏరియాలో కోతులు బెడత చాలా ఎక్కువ అండి. మామిడికాయలు అసలు ఒక్కటి కూడా ఉంచవు, మంచిగా తెంపేసి ఖరాబ్ చేస్తూ ఉంటాయి. సో అందుకని మొత్తం కాయలు ఆల్మోస్ట్ చాలా వరకు ఒక 90% కాయలు మొత్తం కోసాము. ఒక 10% మాత్రం వాటి కోసం ఉంచాము. కొట్టిన మామిడి ముక్కలను క్లాత్తో తుడుచుకొని పైనున్న రేకును కూడా నీట్గా తీసేసిన తర్వాత కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ మాయిశ్చర్ అనేది ముక్కలకు ఉంటుంది. ముక్కలు ఆరాలి. ముక్కలు ఆరిన తర్వాత మాత్రమే మనం పచ్చడి పెట్టడం స్టార్ట్ చేయాలి. సో ఈ ముక్కలన్నీ ఆరిన తర్వాత మామిడి ముక్కలు మానికతో కొలుచుకుంటాము. 50 కేజీల పచ్చడి పెట్టిన ప్రతిసారి 2 టబ్బులు యూస్ చేస్తాము. ఒక టబ్బులో 21 మానికలు, మరొక టబ్బులో 22 మానికలు, అంటే మొత్తం 43 మానికలు అవుతుంది దగ్గర దగ్గర 50 కేజీల ముక్కలకి. సో ఈలోపు మనం వెల్లుల్లిని మంచిగా గ్రైండర్లో వేసుకొని దంచుకుంటాము. మరీ ఎక్కువగా కాదు, ఆ ఫ్లేవర్ తగిలేలాగా గ్రైండర్లో వేసుకుంటాము. సో చూసారు కదా, ఇలా లైట్గా మెదిగితే చాలు. మామిడికాయ ముక్కల మీద మంచిగా పసుపు వేసుకోవాలి సరిపడా వేసుకున్న తర్వాత పల్లి ఆయిల్ మాత్రమే వేసుకోవాలి మామిడికాయ పచ్చళ్ళలో. అప్పుడే చాలా టేస్ట్ అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ముక్కలలో పసుపు అండ్ ఆయిల్ కరెక్ట్గా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి టబ్బుని. కొలతల ప్రకారం తీసుకున్న ఆవు పొడి 2 టబ్బులలో సరిపడా కలుపుకోవాలి. తర్వాత మెంతిపొడి కూడా కరెక్ట్గా 2 టబ్బులలో కొలతల ప్రకారం తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు, ఇందాక మనం మెదిగిచ్చిన వెల్లుల్లిపాయలు కూడా కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారం 2 టబ్బులలో యాడ్ చేసుకోవాలి. తర్వాత గల్లుప్పు కూడా మెజర్మెంట్ ప్రకారం 2 టబ్బుల్లో యాడ్ చేసుకోవాలి. గల్లుప్పు అంటే కొంచెం లావుగా ఉంటుంది ఉప్పు, అది కరగడానికి 2-3 days అన్న టైం పడుతుంది. సో ఆ 2-3 days టైము మనం ముక్కలు ఊరడానికి పెడుతున్నట్టుగా. అండ్ ఈలోపు కారం కూడా రెడీ చేసుకోవాలి. కరాని కారం, పచ్చడి కారం మనం వాడేది దగ్గర దగ్గర 700 రూపాయలు కేజీ పడుతుంది. సో ఈ కారం చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. పికిల్లో ఖచ్చితంగా ప్రతి పికిల్లో ఈ కారం మాత్రమే మేము వాడతాము.
సో మనకు కావాల్సిన ఉప్పు, కారం, పసుపు, ఆవపొడి, మెంతు పొడి అన్నీ కలుపుకున్న తర్వాత మంచిగా ముక్కలన్నిటిని పెద్ద లాంగ్ గరిటె తీసుకొని మంచిగా ముక్కలన్నిటిని కలుపుకోవాలి. ఆ ముక్కలు ఎలా కలుపుకోవాలంటే ఆయిల్, కారం, ఉప్పు అంతా ప్రతి ముక్కకి తగిలేలాగా, ప్రతి ముక్కకి పట్టుకునేలాగా మంచిగా కలుపుకోవాలి. అండ్ ఫైనల్గా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. సో అలా ఆయిల్ పోసుకొని తిప్పుకొని మనం మంచిగా మూత పెట్టేసి క్లోజ్ చేసి ఒక 2 days తర్వాత, అంటే ఒక రోజు తర్వాత కలుపుకొని మళ్ళీ ఇంకో రోజు తర్వాత కలుపుకొని ఆ తర్వాత మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో 2 days ఖచ్చితంగా ఊరబెట్టాలి ముక్కలన్నిటిని. 2 days ఎందుకంటే ఖచ్చితంగా ఆ ఉప్పు కరగడానికి అండ్ పసుపు, కారం, మెంతి పొడి, ఆవు పొడి అందులోంచి వచ్చే ఫ్లేవర్ అంతా ముక్కలకు పట్టడానికి మినిమం 2 days పడుతుంది. సో ఈ 2 days మనం మంచిగా ముక్కలన్నిటిని ఊరబెట్టిన తర్వాత మనం ఆ తర్వాత మన దగ్గర ఉన్న 2 బ్రాంచెస్కి తీసుకెళ్ళిపోతాం. సో ఎప్పుడు మన దగ్గర ఫ్రెష్ పికిల్ మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. అండ్ మన దగ్గర మామిడికాయ పచ్చడికి చాలా డిమాండ్ ఉంది. మీకు కూడా ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి లేదా మన స్టోర్స్కి విజిట్ చేయండి. అంటే నా నెంబర్కి కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి కింద మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. మన ఛానల్ పేరు సిరి పికిల్స్ ఆన్లైన్. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను బిజినెస్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. దానికి మీ సహకారం ఖచ్చితంగా కావాలి. సో ఈ సిరీస్లో ప్రతి బిజినెస్ ఎలా స్టార్ట్ అయింది అనేది మాట్లాడుకుందాం.